ఇక ఇది పెద్ద ముచ్చట. ఇది నిన్ననేమో తిరుపతి రెడ్డికి ప్రేమతో. తిరుపతి రెడ్డి అంటే ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి అన్న, ఆయన క్వాలిఫికేషన్ అన్న, తోడబుట్టిన అన్న, అదే ఆయన క్వాలిఫికేషన్. ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన జననేత, ప్రజానేత, ప్రజానాయకుడు. సో ఆయన క్వాలిఫికేషన్, ఆయన అన్న క్వాలిఫికేషన్. ఇది తమ్ముడి క్వాలిఫికేషన్ చూడ. ఇప్పుడు నిన్న అన్నది పుట్టినరోజు, ఇలా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చారు చూసుకొని. కొండలట బిగ్ డీల్ అట. ఇగో ఇదే ఆ బిగ్ డీలు. ఊరు పేరు లేని కంపెనీకి కారు చౌకగా భూములు ఇచ్చారు. యనుమల కొండలరెడ్డి కంపెనీకి సర్కారు ఆయాచిత లబ్ధట. అడ్డుకొన్న రైతులను బుల్డోజర్లతో బెదిరించి మరీ స్వాధీనం చేసుకోవడం. నిరుడు జూన్లో రావిరాల్లో రైతులపై బుల్డోజర్లు అందుకే పెట్టడ. సమాచార హక్కు పిటిషన్తో ఆర్టీఐ చేసినట. విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చినాయి. అదో డొల్ల కంపెనీ అట. పేరు టెక్స్ రాక్ టు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రాసిగా 1,00,000 పెట్టుబడితో మొదలై ఓ గోదాములో నడుస్తున్న ఈ కంపెనీలో పట్టుమని 10 మంది కూడా ఉద్యోగులు లేరట. అయితే ఆ కంపెనీకి కారు చౌకగా భూములను కట్టబెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తెగ ఉవ్విళ్ళూరిపోయింది. కలెక్టరు కార్యాలయానికి దగ్గరలో బహిరంగ మార్కెట్లో 210 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారు చౌకగా అంటే 7 కోట్లకే దారదత్తం చేసింది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తే ఏకంగా బుల్డోజర్తో భయపెట్టింది. ఊరు పేరు లేని ఓ కంపెనీ కోసం రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేసిందంట అంటారా? ఆ కంపెనీ చైర్మన్ స్వయాన సీఎం రేవంత్ సోదరుడు యనుమల కొండలరెడ్డి సిఇఓ, ఆయన కుమారుడు నయన్ రెడ్డి. అందుకే తమ్ముడు కోసం 100 కోట్ల విలువైన భూములను రేవంత్ పప్పు బెల్లంలా పంచి వెచ్చిండు. ఇది గిఫ్ట్. యనుమల కొండలరెడ్డికి యనుమల రేవంత్ రెడ్డి అన్నగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే వచ్చిన గిఫ్ట్ ఇది. ఆయనకేమో ఇంకొక ఆయనకు తమ్ముడు. సో తమ్ముళ్ళకు అన్నాలకు ఇంకెట్నో ఆడవిలో లేరు. ఆడుంటే చెల్లెలకు అక్కలకు కూడా ఇచ్చాడు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే 1,00,000 రూపాయల కంపెనీ అట్లా. ఇది 1,00,000 రూపాయల కంపెనీ. మా ఆఫీస్ కూడా అంతకని పెద్దది. ఇంకా ఈ లెక్కన మాడితే మరి మాకు రాదే, మాకు ఇన్ని కోట్లు ఏమొద్దే. రేవంత్ అన్న 1,00,000 రూపాయలు పెట్టుబడి లేదు, 10 మంది ఉద్యోగులు లేరట. 200 కోట్ల విలువ చేసే భూమి ఇచ్చిన అన్నగారు. అమ్మ నల్లమల్ల పులి ఫండబెట్టి తొక్కి రైతులను తొక్కి తమ్మునికి అప్ప చెప్పినట. బా ఇంటి సక్కమైన పనికి అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇగో నాకు పెద్దగా ఆశలు ఏమి లేవు. నా బిడ్డ పెళ్ళి అయిపోయింది. నాకు నాకున్న ఆస్తి మస్తుకుంది. నా జూబ్లీ ప్యాలెస్ ఉంది, అన్యునే నాకు. ఇక నాకున్న ఆశల్లో ఏంటంటే నా అన్నదమ్ములు తండ్రి సంపాదించుకోవాలి అంతే. మన మీద ఏం లేదు ప్రేమ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు సంపాదన మీద. ఆయన పెద్దగా ఆశ లేదు. ఆయన కూడా ఒకటే అడవిలో బిడ్డ పెళ్ళి అయిపోయింది. ఆయనకున్న ఆశల్లా యనుమల అంటే కథ వానికి 1,00,000 కోట్లు ఉండాలి. ఇంటి పేరు పక్కన యనుమల ఉందనుకో, వానికి 1,00,000 కోట్లు ఆస్తి ఉండాలి. అదే టార్గెట్. ఇప్పుడు తిరుపతి రెడ్డి సంపాదిస్తాడు, కొండరెడ్డి సంపాదిస్తాడు. ఇంకా మిగిలిన ఆయన అమెరికాలో పన్నాడు, ఆయన ఇడే పన్నాడు. ఎంత ఉన్నారో అంతా 7 ఉన్నారు. 7కి 7,00,000 కోట్లు సంపాదించాలి టార్గెట్. యనుమల రాజ్యాంగం దీని పేరు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్నదమ్ములకి ఇట్టే చెప్పిరానే రేవంత్ అన్న. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న యనుమల ముఖ్యమంత్రి గారు నీ అన్నదమ్ముల గిట్నే రాజామని రాజ్యాంగం రాసి చెప్పు. అది కూడా మాకు తెలియదు. జనరల్గా సీఎం అవడన్నా అయితే వాళ్ళు ఒకటే దోశ తిన్నాడు. సపోజ్ కేసీఆర్ సీఎం అయ్యాడు, కేసీఆర్ దోశకు తిన్నాడు. కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు దోశ అర్థం ఉంది. నీ తమ్ములు ఏం బీకిరా? వీళ్ళకేం పదవి ఉంది? వీళ్ళు ఎట్లా దోశకు తింటారు? తెలంగాణ వాళ్ళకేమన్నా అత్తగారు సొమ్ము అమ్మగారు సొమ్ము అయిందా దోశకు తినడానికి? చాలా వింతగుందా ఇది లెక్క. అబ్బో. సీఎం బ్రదరు మాస్టర్ ఫ్రాడ్ అట. ఓ చిన్న గోదాములో చిన్న షెల్ కంపెనీ అంట. అది ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ అట. దాని చైర్మన్ రేవంత్ సోదరుడు కొండలరెడ్డి అట. బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ సంచలన ట్వీట్ పెట్టాడు. ఆ కంపెనీ పేరు కూడా కట్టరాలి. ఈడ ఉన్నది వేరే ఉంది, చెప్పేది వేరే ఉంది.
ఏ 200 కోట్లు ఒక్క రాత్రి సంపాదించినట. ఈ విషయం ఎట్లా బయటకు వచ్చిందంటే, ఒకప్పుడు అంటే బుల్డోజర్ పెట్టి నెట్టినట అందరిని. ఇది 135 రాసింది, తప్పు రాసిన నువ్వు 200 కోట్లు అంట అది. ఇది ఎందుకు వచ్చింది ఈ వార్త ఎట్లా రాసిరంటే, ఇప్పుడు బుల్డోజర్ పెట్టి ఒకప్పుడు అలా రైతులు అడ్డు వస్తే రైతులు కొచ్చి మరీ గుంజుకున్నట భూమి. ఏంద్రపా ఇంత ప్రేమ ఏంది, ఎందుకు గుంజుకురు ఈ భూమి అని పాపం బీఆర్ఎస్లో డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ 12 ఎకరాలు ఇక్కడ దోసుకురు వాళ్ళ పార్టీ ఆఫీస్కి నియో పోలీసులా. అటు పోతే ఫినిక్స్ బిల్డింగ్ వాళ్ళదే అంటారు. మరి మేమే అక్రమంగా సంపాదించామా, కాంగ్రెస్ వాళ్ళు అంత సక్కమైన సంసారాలా, వీళ్ళ సక్కం కూడా బయట ఎత్తామని వాళ్ళు ఏం చేశారు, ఆర్టీ అయితే మొత్తం బయటపడి ఇది నల్లమల్ల పులి గారి తమ్ముడిది గారిదట. ఆ తమ్ముని కోసం తమ్ముని ప్రేమ కొద్దీ పేదోళ్ళని తరిమేసి గుంజుకురు భూమి. 200 కోట్ల విలేజ్ భూమి. ఇంకా చూసుకోలే ఇది ఆయన బర్త్డేకు. జనరల్గా మీరు కేక్ ఎంతనా బర్త్డేకు? నాకు తెలిసి 500 వస్తుంది కేకు. 200 కోట్లకు వచ్చింది ఆ కేకు, తిరుపతి రెడ్డి కేకు. అబ్బా చిన్న లేదు ఈ ముచ్చట.